RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. నా భూ సమస్య దాదాపు 7 సంవత్సరాల నుండి కొనసాగుతుంది. తప్పు చేసిన రెవెన్యూ అధికారులు తప్పించుకొని తిరుగుతున్నారు. కలెక్టర్, జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్లకు తప్పుడు నివేదిక ఇచ్చి మోసం చేశారు. ఆర్టీఐ 2005 కింద సమాచారం అడిగితే సమయానికి సమాచారం ఇవ్వడం లేదు మరియు తప్పుడు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఆసిఫాబాద్ కలెక్టర్ కి నా భూ సమస్య మీద కమిటీ వేయమంటే వేయడం లేదు. ఆసిఫాబాద్ జిల్లాలో నిజాయితీకి చోటు లేకుండా పోయింది. తప్పుడు పనులు అడ్డాగా మారింది. దమ్ముంటే నా భూ సమస్య మీద ఏ అధికారి అయినా ఎవరైనా నాతో భూ సమస్యకు సంబంధించిన తగిన ఆధారాలతో బహిరంగ చర్చకు రావచ్చు. లేదా రేపటి రెవెన్యూ అధికారులు తప్పు చేశారని నేను తగిన ఆధారాలు చూపించి నిరూపిస్తా. ఒకవేళ నేను చేసే ఆరోపణ తప్పుడు అయితే మీరు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఒకవేళ మీ తప్పు ఉంటే నేను ఏ శిక్ష వేసినా పడడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించి బహిరంగ చర్చకు రావాలని దుర్గం శ్రీనివాస్ సవాల్ విసిరారు. అధికారులు ఈ సవాల్ను స్వీకరిస్తారా లేదా వేచి చూడాలి. నా పేరు దుర్గం శ్రీనివాస్, గ్రామం కిష్టాపూర్, మండలం రెబ్బెన. గత 7 సంవత్సరాల నుండి నా భూ సమస్య పైన రెవెన్యూ అధికారులతోటి పోరాడుతున్నా. ఇంతకీ వాళ్ళు స్పందించకుండా నా భూ సమస్యను తీర్చడం లేదు. అదేవిధంగా చాలాసార్లు ఆసిఫాబాద్ కలెక్టర్ గారికి అప్లికేషన్ కూడా చేయడం జరిగింది. ఏ ఒక్క అప్లికేషన్ పైన కూడా కలెక్టర్ గారు సరిగా స్పందించలేదు. అదేవిధంగా పిఓటి యాక్ట్ 1977ను ఉల్లంఘన చేసిందనేసి ఇంతకుముందు కంప్లైంట్ చేస్తే దానిపైన రెవెన్యూ అధికారులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి కలెక్టర్ గారిని తప్పుదోవ పట్టించారు. అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్కి, జాతీయ ఎస్సీ కమిషన్కి దరఖాస్తు చేయడం జరిగింది. ఆ కమిషన్ను కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చి తప్పుదోవ పట్టించారు. ఇట్లా ఎన్ని నేను దరఖాస్తు చేసినా కూడా ఏ ఒక్కదానికి కూడా ఈ రెవెన్యూ అధికారులు సరిగా స్పందించకుండా తప్పుడు రిపోర్ట్ ఇచ్చి నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చేసి నా కేసును తప్పుదోవ పట్టించిండ్రు. కావాలంటే దమ్ముంటే రండి, ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చకు రండి. నా దగ్గర ఉన్న ఆధారాలతో నా భూమిని నేను నిరూపిస్తా. అదేవిధంగా మీరు పట్టా చేసిండ్రు కదా వేరే వారికి, ఏ విధంగా పట్ట చేసిందో తగిన ఆధారాలతోటి చూపించండి. ఒకవేళ నా వైపు తప్పు ఉంటే నేను ఏం చేయడానికి సిద్ధం. మీ వైపు తప్పు ఉంటే మీరు కూడా నేను చెప్పినట్టు సిద్ధంగా ఉన్నారా? ఉంటే రండి, ప్రజాక్షేత్రంలో చేర్చుకుందాం, బహిరంగ సభకు రండి. దమ్ముంటే రండి, తగిన ఆధారం ఉంటే రండి. ఎట్లా అయితే అట్లనే. ఒకవేళ నేను తప్పు చేస్తే నేను శిక్ష అనుభవిస్తాను, మీరు తప్పు చేస్తే మీరు శిక్ష విధించండి. రండి, ప్రజాక్షేత్రంలో రండి, బహిరంగ చర్చకు రండి. థ్యాంక్ యూ. జై భీమ్.